చూడండి శ్రీధర్, జమిలీ ఎన్నికలు దేశంలో ఒకటి సమయాన్ని వృధా కాకుండా, ఆర్థిక భారాన్ని దేశం మీద పడకుండా పూర్తిగా దేశ అభ్యున్నతి కోసం ఉపయోగపడేటువంటి జమిలీ ఎన్నికలు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ప్రతి నెల ఒక ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా, ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసి అభివృద్ధి పథంలో అడ్డంకులు ఏర్పడతాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి, ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి, ఈ రకంగా ఏదో ఒక ఎన్నికలతోటి, ఒకసారి కోఆపరేటివ్ ఎలక్షన్స్ అని, ఒకసారి సర్పంచ్ ఎలక్షన్స్ అని, ఒక మున్సిపల్ ఎలక్షన్స్ అని, రకరకాల ఎన్నికల ద్వారా ఎప్పుడో ఏదో ఒక రకంగా ఎలక్షన్ కోడ్స్ వచ్చి అభివృద్ధిని అడ్డంకులు ఏర్పడుతున్న సంగతి. అన్నిటికన్నా ఆర్థిక భారం, అన్నిటికన్నా మరి ఫోర్స్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు కానీ అన్నిటికీ సమాధానం జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకసారి నిర్వహించినప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి మరి ఒకే ఖర్చుతోటి అన్ని ఎన్నికలు జరగడం వల్ల ఒకటి ఆర్థిక భారం దేశానికి తగ్గుతుంది, రెండవది సమయ భారం తగ్గుతుంది, మూడవది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధికి జరిగేటువంటి ఆటంకాలు తగ్గుతుంది. ఇది దేశ అభ్యున్నతి కోసం పనికొచ్చేటువంటి కార్యక్రమాలు కొంతమందికి నచ్చవు. కేవలం ఏ రకంగా దేశం మీద భారం పెట్టాలా, విదేశాలకు వెళ్ళేసి ఏదో ఒక రకంగా అబండాలు వేయాలా, విదేశాలకు వెళ్ళేసి దేశాన్ని తక్కువగా మాట్లాడేటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడతారు తప్ప, నిజంగా దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు, దేశ అభ్యున్నతి కోరుకునే వాళ్ళు దీన్ని స్వాగతిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.